హలో నమస్తే. నల్లపురెడ్డి శ్రీచర్ అని క్రికెటరు. ఆ అమ్మాయి ఆఫ్‌కోర్స్ ఫాదరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, గ్రూప్ 1 ఆఫీసర్ ఏదో. ఎంకరేజ్ చేసాడు. గ్రూప్ 1 ఆఫీసర్ అయినా సరే, ఒక అమ్మాయిని ఎంకరేజ్ చేయాలంటే ముందు ఫాదరు, మదరు మెంటల్‌గా ఫిక్స్ అయ్యి ఉండాలి. చుట్టుపక్కల అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఎంకరేజ్ చేయాలి. చుట్టుపక్కల బంధువులు వీళ్ళందరూ పోట్లు పొడుస్తూ ఉంటారనమాట. చదివించకుండా అమ్మాయిని ఏంది నువ్వు చేసేది ఆడపిల్లకి స్పోర్ట్స్ ఏందని ఆ హెరాస్మెంట్ భరించి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇంజనీర్లు, డాక్టర్లు అవుతుంటే ఈ అమ్మాయి బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో తిరిగి ఏంది నా లైఫ్ ఏందని ఈ అమ్మాయి పడే బాధ ఇవన్నీ తప్పించుకొని ఒక అమ్మాయి నేషనల్ వైడ్కి ప్లేయర్కి వెళ్ళింది. తన వెనక చాలా కష్టం ఉండిద్ది. మోరోవర్ అబ్బాయిలకే క్రికెట్ నేర్చుకుంటా ఉంటే దొబ్బేరు అంటున్నారు అందరూ. అక్కడ మొత్తం 11 కోట్ల మంది క్రికెట్ ఆడతారు గ్రౌండ్లో, అక్కడ 11 మందికి అవకాశం వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పి అందరూ నోబడి విల్ ఎంకరేజ్ ఫర్ లెర్నింగ్ క్రికెట్ యాజ్ ద ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్గా తీసుకోవడానికి ఎవరు ఎంకరేజ్ చేయరు, మా అబ్బాయిలనే ఎంకరేజ్ చేయరు. మరి అలాంటిది అమ్మాయిల్ని ఆడపిల్లలకి పెద్ద స్కోప్ లేదు, మీరు ఆడుతుంటే గ్రౌండ్లో జనాలు కూడా రారు, అది పెద్ద దట్స్ నాట్ ఇవన్నీ చెప్పి పాపం ఆడపిల్లల్ని డిస్కరేజ్ చేసి ఇప్పుడు ఆ డిస్కరేజ్మెంట్ని అన్నీ తట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ కడప నుంచి ఒక అమ్మాయి క్రికెటర్గా తయారయ్యి ప్రొఫెషన్గా తీసుకొని షీ ఎలివేటెడ్ హర్ సెల్ఫ్ టు వరల్డ్ కప్ మ్యాచ్ విన్నర్. నార్మల్ అచీవ్మెంట్ కాదు అది, దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ నల్లపురెడ్డి శ్రీచర్ అని. ఓకే, ఆ అమ్మాయికి అన్ని స్టేట్ గవర్నమెంట్లు అనౌన్స్ చేస్తున్నారు, మనలు కూడా చేస్తారు. నేనేమి వాళ్ళు చేయట్లేదు అని నేనేమి ఎలిగేషన్ చేయట్లేదు గవర్నమెంట్ని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని. ఆలోచిస్తున్నారేమో, ఎందుకంటే క్యాబినెట్లో అప్రూవ్ అవ్వాలి, ఒక అమౌంట్ ఇవ్వాలంటే క్యాబినెట్లో అప్రూవ్ అవ్వాలి, మినిస్టర్లు పర్మిషన్లు, ఇవన్నీ డిస్కషన్లు అన్నీ చేయాలి. ఓకే, అవన్నీ చేస్తున్నట్టున్నారు. ఏదో మిగతా అయితే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి దానికి ఎంత డబ్బులు రిలీజ్ చేయమంటే టక్కన గంటలు అయిపోతాయి. ఆడపిల్లకి మనం మరి ప్రైజ్ మనీ ఇవ్వాలంటే క్యాబినెట్ అప్రూవల్ ఒక 3 వారాలు డిస్కస్ చేసి ఇవ్వాలన్నమాట. కష్టపడి క్రికెట్ ఆడిన అమ్మాయికి ఇవ్వాలంటే 3 వారాలు. అదే మన కాంట్రాక్టర్లు మనకు తెలిసిన వాళ్ళు అయితే 3 గంటలు అయిపోయేది మ్యాటర్ అది. సరే, ఏదైనా నేనేమన్నానంటే I request the government of Andhra Pradesh, please announce some money. అంటే నేను ఎందుకు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటున్నానంటే, వాళ్ళు అనుకుంటున్నారేమో ఇస్తున్నారని అనుకుంటున్నారేమో గవర్నమెంట్. బట్ నేను ఇప్పుడే సాక్షిలో 2-3 వీడియోలు చూసి నేను మాట్లాడుతున్నది. సాక్షిలో వీడియోలు చూసా. నీకెందుకు చంద్రబాబు నల్లపురెడ్డి శ్రీచర్ అంటే అంత కోపం, అంత అన్యాయం చేస్తావా అమ్మాయికి అని చెప్పి సాక్షిలో 2-3 వీడియోలు చూసిన. అంటే నాకేమనిపించిందంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇద్దాం అనుకుంటున్నారేమో, మరి అపోజిషన్ వాళ్ళు తగ్గుతున్నారు దాన్ని. అపోజిషన్ వాళ్ళు తగిలిన తర్వాత, వీళ్ళు గొడవ చేసిన తర్వాత, మీరు అనౌన్స్ చేసినా సరే అపోజిషన్ వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి మీరు ఇచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారు. మోరోవర్, ఇది ఒక అమ్మాయి ప్రైజ్ మనీ దగ్గర పొలిటికల్గా రాసుకొని అపోజిషన్ వాళ్ళు అడిగి మనం ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ నాట్లోకి వెళ్ళి ఆ అమ్మాయి చాలా బాధపడిద్దని నేనైతే అనుకుంటున్నాను. ఇంతమంది 100 కోట్ల భారతీయుల చిరునవ్వు తెప్పించిన ఈ 11 మంది ఆడపిల్లలకి ప్రైజ్ మనీ ఇవ్వటానికి వాళ్ళ ముఖం మీద బాధను మనం చూడకూడదు. కనీసం 2-3 నెలలని మనం సంతోషంగా ఉంచాలి ఆడపిల్లల్ని అని నేనైతే అనుకుంటున్నాను. కనీసం ఒక 2-3 నెలలైనా సరే దే షుడ్ బి హ్యాపీ, ఆల్ దీస్ 11 క్రికెటర్స్ హూ వన్ వరల్డ్ కప్. మిగతా రాష్ట్రాలందరూ ఎనివే ఐసీసీఐ వాళ్ళకి ప్రైజ్ మనీ ఇచ్చింది. ఐసీసీఐ, బీసీసీఐ వాళ్ళు ఏదో 51 కోట్ల రూపాయలు ఏదో ప్రైజ్ మనీ ఇచ్చారట. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. మిగతా రాష్ట్రాలు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది అనౌన్స్ చేశారు. ఈ అమ్మాయి రేణుకా సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ₹1 కోటి అనౌన్స్ చేశాడు. చీఫ్ మినిస్టర్ సుఖ్వీందర్ సింగ్ సుఖు ₹1 కోటి ఇచ్చాడు ఆయన రేణుకా సింగ్ ఠాకూర్కి, పేసర్ ఫాస్ట్ బౌలర్కి. మధ్యప్రదేశ్ నుంచి క్రాంతి గౌడ్, ఆ అమ్మాయి ₹1 కోటి ఇచ్చాడు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్,
ఏది క్రికెట్ అసోసియేషన్, పంజాబ్ క్రికెట్ అసోసియేషనే 11 లక్షలు ఇచ్చింది. ఇంకా గవర్నమెంట్ ఎంత ఇచ్చేది చూసుకోండి మీరు. కెప్టెన్కి అసోసియేషన్ వల్లే ఇచ్చారు 11 లక్షలు. గవర్నమెంట్ ఇంకా 2-3 కోట్లు ఇచ్చుంటారు, ఎందుకంటే కెప్టెన్ ఆమె. అమన్జోత్ కౌర్ సేమ్ పంజాబ్ నుంచే. వీళ్ళే క్రికెట్ అసోసియేషన్ వల్లే 11 లక్షలు ఇచ్చారు. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఇచ్చింది 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు. మహారాష్ట్ర గవర్నమెంట్ నిన్నే క్యాబినెట్ అప్రూవ్ చేసింది. జస్ట్ ఎస్టర్డే క్యాబినెట్ అప్రూవ్డ్ మహారాష్ట్ర గవర్నమెంట్ 3 అమ్మాయిలకి. ఎవరు మహారాష్ట్ర నుంచి? జమీమా రోడ్రిక్ 2,25,00,000 రూపాయల ప్రైజ్ మనీ జమీమాకి ఓన్లీ మహారాష్ట్ర గవర్నమెంట్ క్యాబినెట్ ఇచ్చింది. స్మృతి మందాన మహారాష్ట్ర నుంచి 2,25,00,000 రూపాయలు స్మృతి మందానకి. రాధా యాదవ్, ఆ 3 మహారాష్ట్ర నుంచి అనమాట. సో వీళ్ళు ప్లస్ అమూల్ ముజుమ్దార్ అని ఒక కోచ్, అతనికి 22.5 లక్షల ఆనరరీ, కోచ్కి 22 లక్షలు, ప్లేయర్స్ ముగ్గురికి 2.25 crore ఈచ్ అనౌన్స్ చేసింది. అంటే రాష్ట్రాలు మొత్తం చేస్తున్నారు. సో ఇది పొలిటికల్గా రాజుకోకముందే ఇదిగో మేము ఇచ్చాము, మేము అనౌన్స్ చేసామని గవర్నమెంట్కి మంచి పేరు వచ్చింది. పొలిటికల్ రాజుకొని వీళ్ళు గొడవ చేసి ఒక ఆడపిల్ల దగ్గర డబ్బులు ఇవ్వలేపారని చెప్పి అది గొడవ అయిన తర్వాత ఆ తర్వాత మీకు నిజంగా ఇచ్చినా కూడా పరుగు పోయింది రాష్ట్ర గవర్నమెంట్కి. అమ్మాయి బాధపడింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అపోజిషన్ గొడవ చేస్తే మాకు ఇచ్చారు డబ్బులు అని ఆ అమ్మాయి బాధపడింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అదే తెచ్చిపడేసాడు. ఇంతమంది 100 కోట్ల మంది క్రికెటర్ అభిమానుల యొక్క ముఖంలో చిరునవ్వు తెప్పించిన 11 మందిని ఏడిపించకూడదు. కనీసం 3-4 నెలలను వాళ్ళ సంతోషంగా ఉంచాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాట్ ఈస్ ద నేమ్, శ్రీచరణి, నల్లపురెడ్డి శ్రీచరణి, ప్లీజ్ అనౌన్స్ some money, some prize money from the state of ఆంధ్రప్రదేశ్. ఇది కొత్త ఏం కాదు, గతంలో చాలామందికి ఇచ్చారు. గతంలో షటిల్ విన్ అయినటువంటి వాళ్ళకి ప్రైజ్ మనీ ఇచ్చారు, రైట్. ఐ థింక్ సానియా మిర్జీకి అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది సానియా మిర్జీకి. అప్పుడు గోపీచంద్కి ఇచ్చారు, సైనా నెహ్వాల్, ఇట్లాంటి వాళ్ళు నాకు వాళ్ళ పేరు గుర్తులేదు కానీ రీసెంట్ ప్లేయర్స్ వాళ్ళందరికీ ప్రైజ్ మనీలు ఇచ్చారు గతంలో. ఓకే, సో వరల్డ్ కప్ వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాలు అన్ని స్టేట్లు ఇస్తున్నప్పుడు మనకి ఇవ్వడానికి పెద్ద ప్రాబ్లం అయితే లేదని నేను అనుకుంటున్నా. పొలిటికల్గా ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి చుట్టూ పాలిటిక్స్ తిప్పడం కరెక్ట్ కాదు. ఒకవేళ అంటే వైసీపీ వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి అడిగారో మాకు తెలియదు. అంటే ఒకవేళ నల్లపురెడ్డి కడప నుంచి కాబట్టి వైసీపీకి సంబంధించిన అమ్మాయి అని అట్లా ఏమన్నా అంతర్గతంగా ఉన్నాయని వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు సృష్టిస్తున్నారు. అదే చెప్తున్నారు. ఇవన్నీ కూడా వెనక్కి వచ్చేస్తాయి తర్వాత. ఇప్పుడు గవర్నమెంట్ డిలే చేయగానే టక్కన ఇదిగో వైసీపీ అమ్మాయి అని చెప్పి డబ్బులు ఇవ్వలేదు అనగానే, ఆ ప్రైజ్ మనీ ఇవ్వలేదంట అనగానే ఇవన్నీ రాజుకుంటాయి పొలిటికల్గా. ఆ రాజుకోకముందే గవర్నమెంట్ దీని నుంచి ఫస్ట్ బడ్జెట్ కెపాసిటీని బట్టి అదే చెప్తున్నా. మహారాష్ట్రలో 2.25 crores ఇచ్చారు, మిగతా వాళ్ళు 1 కోటి రూపాయలే ఇచ్చారు. వాళ్ళ రాష్ట్రాలను బట్టి ఉంటాయి, అందరు సమానంగా ఇవ్వాలని ఉండదు. ఆంధ్రప్రదేశ్కి ఉన్న కెపాసిటీని బట్టి యూ షుడ్ అనౌన్స్ సమ్ ప్రైజ్ మనీ టు శ్రీచరణి, నల్లపురెడ్డి శ్రీచరణి. షీ డిజర్వ్స్ దట్ మనీ. షీ డిజర్వ్స్. డబ్బులు కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయికి డబ్బులు ఇస్తారు, బీసీసీఐ నుంచి వచ్చింది, ఐసీసీ నుంచి వస్తాయి. ఓకే, క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎలాగో ఐపీఎల్లో ఆడుతుంటారు, విదేశాల్లో వేరే వేరే టీంలకి వెళ్ళి ఆడుతుంటారు. వాళ్ళకి ఇప్పుడు డబ్బులు అవసరమని నేను అంటలే, బట్ వాళ్ళు కంపేర్ చేస్తారు. మిగతా చూడు వాళ్ళ స్టేట్ గవర్నమెంట్లు మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, మాకు ఇంకా అనౌన్స్ చేయలేదని ఆ టెన్షన్ నుంచి బయటపడేయండి అమ్మాయిని. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు టెల్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు. ప్లీజ్ అనౌన్స్ సమ్ అమౌంట్ ఫర్ నల్లపురెడ్డి శ్రీచరణి, అట్లీస్ట్ టు అవాయిడ్ పొలిటికల్ కన్ఫ్యూజన్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం.